Good morning, children. In previous class, we learned how we have to use and conjunction. అవునా కంజంక్షన్స్లో అండ్ అనేది ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాం. Conjunctions. In conjunctions, we learned in previous class how we have to use and. What are conjunctions? Conjunctions అంటే ఏంటి? We use conjunctions to add the sentence. By using conjunctions, we can add sentences or words. Words కానీ sentences కానీ కలపడానికి మనం conjunction అంటారు. Conjunction అంటే కలపడం. కలపడానికి మనం conjunctions యూజ్ చేస్తాం. ఓకేనా? అండ్ గురించి నేర్చుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. వెన్ వి యూజ్ అండ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? బిట్వీన్ టూ నౌన్స్ ఆర్ టూ యాడ్జెక్టివ్స్ వి యూజ్ అండ్ కంజంక్షన్. నౌన్స్కి మధ్యలో కానీ యాడ్జెక్టివ్స్కి మధ్య కానీ మనం టూ వర్బ్స్కి మధ్యలో కూడా మనం కంజంక్షన్ అనేది అండ్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాం. ఓకేనా? వెన్ వి యూజ్ బట్ అనే కంజంక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? బట్ అనే కంజంక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? టు టెల్ అబౌట్ ఆపోజిట్ సెంటెన్స్ చెప్పడానికి మనం బట్ అనే కంజంక్షన్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఉంది చూడండి మనకి బట్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ సెంటెన్సెస్ ఆర్ ఆపోజిట్. బట్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? ఆపోజిట్ లైక్ సెంటెన్స్ మధ్యలో. ఎలాంటి సెంటెన్స్ అవి రెండు కూడా టూ డిఫరెంట్ మీనింగ్ తోటి ఆపోజిట్లో ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. లైక్ బెంజీ వాంట్ టు క్యాచ్ ద బాల్. బెంజీ వాంట్ టు క్యాచ్ ద బాల్. హీ డోంట్ నో హౌ టు స్విమ్. దాన్ని మనం యాడ్ చేయాలి. అప్పుడు బెంజీ వాంట్ టు క్యాచ్ ద బాల్. బెంజీ వాంట్ టు క్యాచ్ ద బాల్. He don't know how to swim. He don't know how to swim. Benji want to catch the ball. He don't know how to swim. This is a sentence. This is quite opposite sentence. దీన్ని మనం యాడ్ చేయాలంటే we have to use but. How? Benji want to catch the ball. But he don't know how to swim. Benji want to catch the ball, but he don't know how to swim. Benji ball ni పట్టుకోవాలనుకున్నాడు కానీ he don't know how to swim. తనకి స్విమ్మింగ్ రాదు. ఆ ఆపోజిట్ సెంటెన్స్ అని చెప్పడానికి మనం బట్ అనే కంజంక్షన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మీకు రెండు సెంటెన్సెస్ ఇచ్చారు చూడండి. ఐ వెంట్ దేర్ బట్ ఐ కుడ్ నాట్ మీట్ హిమ్. నేను ఫంక్షన్కి వెళ్తాం. మనం యూజువల్గా మనం ఫంక్షన్స్కి వెళ్తాం. అవునా? ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏమనుకుంటాం? అక్కడ చాలామంది మనం రిలేటివ్స్ అందరూ వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళందరినీ కలవాలి అనుకుంటాం. ఒకవేళ వాళ్ళు రాలేదనుకోండి, మీరు వెళ్ళిన వాళ్ళు రాకపోతే ఏమవుతుంది? మనం వాళ్ళని కలవలేం. అవునా? ఒకవేళ మనకన్నా ముందు వాళ్ళు వెళ్ళిపోతే మనం కలవలేం. ఐ వెంట్ దేర్ బట్ ఐ కుడెంట్ మీట్ హిమ్. నేను అక్కడ వెళ్ళాను కానీ కలవలేకపోయాను. మనం ఆ పని చేసాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అక్కడికి వెళ్తాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అనుకున్న పని అవ్వలేదు. దెన్ వీ హ్యావ్ టు యూజ్ బట్ కంజంక్షన్. అప్పుడు మనం బట్ అనే కంజంక్షన్ని యూజ్ చేసి సెంటెన్స్ని సింగిల్ సెంటెన్స్గా రాయగలుగుతాం. ఇక్కడ ఉన్నవి టూ సెంటెన్సెస్. మనం ఫస్ట్ ఎన్ని సెంటెన్సెస్ రాసాము? టూ సెంటెన్సెస్ రాసాం. అవునా? బెంజీ వాంట్ టు క్యాచ్ ద బాల్. హీ డోంట్ నో హౌ టు స్విమ్. బెంజీ వాంట్ టు క్యాచ్ ద బాల్. బెంజీ బాల్ని పట్టుకోవాలనుకున్నాడు. హీ డోంట్ నో హౌ టు స్విమ్ బట్ హీ డోంట్ నో హౌ టు స్విమ్. అది మొత్తం ఒకే సెంటెన్స్గా కలపాలి అంటే మనం ఏం యూజ్ చేయాలి? బట్ అనే కంజంక్షన్ని యూజ్ చేయాలి. బట్ హీ డోంట్ నో హౌ టు స్విమ్. అక్కడ ఆపోజిట్ సెంటెన్స్ అనేది ఉంది. అక్కడ మనం ఆ పని చేయాలనుకుంటాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అవ్వలేదు అనుకోండి, దెన్ వీ హ్యావ్ టు యూజ్ బట్ కంజంక్షన్. నెక్స్ట్ చూడండి. ద బాయ్ ఈజ్ యంగ్ బట్ ఆనెస్ట్. ద బాయ్ ఈజ్ యంగ్ బట్ ఆనెస్ట్. ఆ అబ్బాయి చాలా చిన్నపిల్లడు కానీ చాలా ఆనెస్ట్ అంటే నిజాయితీపరుడు. బట్ హీ ఈజ్ ఆనెస్ట్.
మీకు సెకండ్ క్లాస్లో బోంగా లెసన్ ఉంది, గుర్తుందా? బోంగా అండ్ రాబీ లెసన్ ఉందా? బోంగా ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ హ్యాండ్సమ్, బట్ ఎలాంటిది? హీ లైక్స్ టు ఎలాంటిది? దాన్ని ఎంతసేపు పొగుడుతూ ఉండాలన్నమాట, బూస్ట్ చేస్తూ ఉండాలి. హీ లైక్స్ బూస్టింగ్ ఫ్రమ్ అదర్ యానిమల్స్. దాన్ని ఎప్పుడు అదర్ యానిమల్స్ బూస్ట్ చేస్తూ ఉంటే దానికి చాలా ఇష్టం అలాగా. అండ్ ద బాయ్ ఈజ్ యంగ్ బట్ ఆనెస్ట్. ఆ అబ్బాయి చాలా చిన్నపిల్లవాడు. యంగ్ అంటే యంగ్ పీపుల్ అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండే చిన్నపిల్లలు. అండ్ ఆనెస్ట్ అంటే చాలా నిజాయితీపరుడు. అలాగే నిజాయితీపరుడు బట్ ఆనెస్ట్, కానీ నిజాయితీపరుడు. బట్ అనేది మీనింగ్ కానీ అని వస్తుంది. మనం బట్ అనేది టూ ఆపోజిట్ సెంటెన్సెస్ని కలపడానికి బట్ అనే కంజంక్షన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ బికాజ్. వెన్ వి యూజ్ బికాజ్. బికాజ్ ఎప్పుడు యూజ్ చేస్తాము? మనం ఏదైనా వర్క్ చేయాలనుకుంటాం కానీ చేయలేకపోతాం. ఎందుకు చేయలేదు అని చెప్పడానికి మనం బికాజ్ అనే కంజంక్షన్ని యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ, వి యూజ్ బికాజ్ ఇన్ ఏ సెంటెన్స్ టు షో ఏ రీజన్. రీజన్, మనం అనుకున్న వర్క్ ఎందుకు చేయలేదు, ఏదైనా అనుకున్నది ఎందుకు చేయలేదు, దానికి మనం రీజన్ చెప్పడానికి బికాజ్ అనే కంజంక్షన్ని యూజ్ చేస్తాం. Because Bonga did not eat Robbie. Robbie was honest. Bonga did not eat Robbie. మీకు బోంగా రాబీ లెసన్ ఉంది, మీకు గుర్తుందో లేదో సెకండ్ క్లాస్లో. బోంగా డిడ్ నాట్ ఈట్ రాబీ. బోంగా అంటే ఎవరు? లయన్. రాబీ అంటే ర్యాబిట్. లయన్ ర్యాబిట్ని తినలేదంట. ఎందుకని? మనం ఈ సెంటెన్స్ని కలపాలి అంటే బోంగా డిడ్ నాట్ ఈట్ రాబీ. బోంగా రాబీని తినలేదు. ఎందుకు తినలేదు? దట్ ఈస్ ద రీజన్. రాబీ వాజ్ ఆనెస్ట్. రాబీ చాలా నిజాయితీగా ఆన్సర్ చెప్పింది. నువ్వు చాలా నువ్వు చాలా వీక్గా ఉన్నా సరే మిగిలిన యానిమల్స్ అన్నీ నిన్ను బూస్ట్ చేస్తున్నాయి, కానీ నేను నిజమే చెప్తాను, నువ్వు నన్ను ఏం చేసినా సరే అని దానికి నిజం చెప్తుంది, రీజన్ చెప్తుంది. దాని గురించి తినలేదు. బోంగా డిడ్ నాట్ ఈట్ రాబీ బికాస్ రాబీ వాజ్ ఆనెస్ట్. బోంగా డిడ్ నాట్ ఈట్ రాబీ because Robbie was honest. ఇక్కడ రీజన్ చెప్తుంది. బోంగా డిడ్ నాట్ ఈట్ రాబీ బికాస్ హీ వాజ్ ఆనెస్ట్. ఆ రీజన్ అనేది చెప్పడానికి మనం ఏ కంజంక్షన్ యూజ్ చేస్తాము? బికాజ్ అనే కంజంక్షన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మీకు సెంటెన్స్ ఇచ్చారు చూడండి. హీ కుడ్ నాట్ యూజ్ హిస్ ఫోన్. తను ఫోన్ యూజ్ చేయలేకపోయాడంట. బికాజ్ ఇట్ వాజ్ బ్రోకెన్. ఎందుకని? పగిలిపోయింది. బికాజ్ ఇట్ వాజ్ బ్రోకెన్, పగిలిపోయింది కాబట్టి ఫోన్ని యూజ్ చేయలేకపోయారు. నెక్స్ట్ కంజంక్షన్ ఏంటి చూడండి. ఆల్దో అయినా బట్ అన్న రెండు సేమ్ కంజంక్షన్స్. ఇన్ స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఇఫ్ వి యూజ్ ఆల్దో కంజంక్షన్, నో నీడ్ టు యూజ్ బట్ కంజంక్షన్. ఆల్దో అనే కంజంక్షన్లు బట్ అనే కంజంక్షన్ రెండు సేమేనమ్మా, కానీ ఆల్దో అనేది యూజ్ చేసినప్పుడు మనం బట్ అనే కంజంక్షన్ని యూజ్ చేయవసరం లేదు. ఇక్కడ మీకు చూడండి, ఆల్దో ఈజ్ యూజ్డ్ టు షో ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్దో వీ డిడ్ నాట్ హ్యావ్ లంచ్, వీ డిడ్ నాట్ ఫీల్ హంగ్రీ. ఫ్యాక్ట్, నిజం చెప్పడానికి యూజ్ చేస్తున్నాం. ఆల్దో వీ డిడ్ నాట్ హ్యావ్ లంచ్ వీ డిడ్ నాట్ ఫీల్ హంగ్రీ. నేను అన్నం తినకపోయినా నాకు ఆకలిగా లేదు. ఆల్దో వీ డిడ్ నాట్ హ్యావ్ లంచ్ వీ డిడ్ నాట్ ఫీల్ హంగ్రీ. నేను లంచ్ చేయకపోయినా నాకు ఆకలి వేయడం లేదు. దట్ ఈ వెన్ వీ యూజ్ ఆల్దో, నో నీడ్ టు యూజ్ బట్ కంజంక్షన్ ఇన్ ద సెంటెన్స్. వీ హ్యావ్ టు యూజ్ ఆల్దో స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్, ఎట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్. ఆల్దో అనేది మ్యాక్సిమం మనం
స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్సే యూస్ చేస్తాం. ఆల్దో అనేది మనం కంజంక్షన్లో యూస్ చేసినప్పుడు బట్ అనే కంజంక్షన్ని యూస్ చేయవసరం లేదు. ఓకేనా? వీ డిడ్ నాట్ హ్యావ్ లంచ్. వీ డిడ్ నాట్ హ్యావ్ లంచ్. We did not have lunch, but we did not feel hungry. కానీ నాకు ఆకలిగా అనిపించడం లేదు లంచ్ చేయకపోయినా. అదే ఆల్దో యూస్ చేసామనుకోండి, ఆల్దో వీ డిడ్ నాట్ హ్యావ్ లంచ్, వీ డిడ్ నాట్ ఫీల్ హంగ్రీ. మేము లంచ్ చేయకపోయినప్పటికీ మాకు ఆకలి అనిపించడం లేదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్దో అండ్ బట్. ఇఫ్ వీ యూస్ బట్ కంజంక్షన్ ఇన్ ద సెంటెన్స్, no need to use although conjunction. We use although conjunction. If we use although conjunction in the sentence, no need to use but conjunction. మనం ఆల్దో కనుక సెంటెన్స్లో యూస్ చేస్తే స్టార్టింగ్లో మనం బట్ అనే కంజంక్షన్ని మధ్యలో యూస్ చేయవసరం లేదు. మనం బట్ అనే కంజంక్షన్ యూస్ చేస్తే ఆల్దో కంజంక్షన్ యూస్ చేయవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ నేను ప్రాక్టీస్ జోన్ 2 ఇంకొక సెంటెన్స్ ఉంది చూడండి నాన్న. ఆల్దో ఇట్ వాజ్ ఏ హాట్ డే, ఎవ్రీ డే వాజ్ అవుట్ సైడ్ ప్లేయింగ్. ఆల్దో ఇట్ వాజ్ ఏ హాట్ డే, ఎవ్రీ డే వాజ్ అవుట్ సైడ్, ఎవ్రీబడి వాజ్ అవుట్ సైడ్ ప్లేయింగ్. ఈరోజు చాలా వేడిగా ఉంది, అయినా కూడా అందరూ ఆడుకుంటున్నారు బయట. ఇక్కడ సెంటెన్స్ స్టార్టింగ్లో ఆల్దో యూస్ చేసాం కదా, అదే ఆల్దో తీసేసామనుకోండి, ఇట్ వాజ్ ఏ హాట్ డే బట్ ఎవ్రీబడి వాజ్ అవుట్ సైడ్ ప్లేయింగ్. మనం బట్ అనే కంజంక్షన్ సెంటెన్స్ మధ్యలో పెట్టినప్పుడు ఆల్దో యూస్ చేయవసరం లేదు. ఆల్దో అనే వర్డ్ సెంటెన్స్ స్టార్టింగ్లో వచ్చింది కాబట్టి వీ డోంట్ నీడ్ టు యూస్ బట్ ఇన్ బిట్వీన్ ద సెంటెన్స్. మనం మధ్యలో బట్ అనే కంజంక్షన్ని యూస్ చేయవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ నేను చెప్పినవి మీకు బాగా అర్థం కావాలంటే ఇక్కడ ఉన్నవన్నీ ఒకసారి చదవండి నాన్న. అండ్ అనేది ఇప్పుడు యూస్ చేస్తాము టు జాయిన్ ద సెంటెన్సెస్ ఆర్ వర్డ్స్. సెంటెన్సెస్ కానీ వర్డ్స్ కానీ యాడ్జెక్టివ్స్ కానీ యాడ్ చేయడానికి మనం అండ్ అనే కంజంక్షన్ యూస్ చేస్తాం. వెన్ వీ యూస్ బట్ ఎప్పుడు యూస్ చేస్తాము? ఇఫ్ వీ హ్యావ్ టు యాడ్ టూ ఆపోజిట్ సెంటెన్సెస్. టూ ఆపోజిట్ సెంటెన్సెస్ని కలపడానికి మనం బట్ అనే కంజంక్షన్ యూస్ చేస్తాం. వెన్ వీ యూస్ బికాజ్ అనే కంజంక్షన్ ఎప్పుడు యూస్ చేస్తాము? టు టెల్ ద రీజన్. మనం రీజన్ చెప్పడానికి బికాజ్ అనే కంజంక్షన్ యూస్ చేస్తాం. వెన్ వీ యూస్ ఆల్దో, నిజం, ఇన్స్పైట్ ఆఫ్ ఫ్యాక్ట్, మనం అక్కడ నిజాన్ని చెప్పడానికి ఆల్దో అనే కంజంక్షన్ని యూస్ చేస్తాం. ఇఫ్ వీ యూస్ బట్ కంజంక్షన్ బిట్వీన్ ద సెంటెన్స్, నో నీడ్ టు యూస్ ఆల్దో కంజంక్షన్. మనం బట్ అనే కంజంక్షన్ని యూస్ చేస్తే సెంటెన్స్ మధ్యలో ఆల్దో యూస్ చేయవసరం లేదు. ఇఫ్ వీ యూజ్ ఆల్దో ఎట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్, నో నీడ్ టు యూస్ బట్ కంజంక్షన్ ఇన్ బిట్వీన్ ద సెంటెన్స్. మధ్యలో మనం బట్ అనే కంజంక్షన్ని యూస్ చేయవసరం లేదు. మీరు ఈ ఒకసారి చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నాన్న గ్రామర్ ఎప్పుడు కూడా ఒకసారి చెప్పినప్పుడు వినేసి వదిలేయకూడదు. వినేసి వదిలేస్తే మీకు రాదు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్. ఆ ఎబ్రివేషన్స్ ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఉండాలి. వీ హ్యావ్ టు యూస్ వైల్ టాకింగ్. మనం మాట్లాడేటప్పుడు కూడా నీకు ఎలా వస్తే అలాగా యూ హ్యావ్ టు టాక్. మీరు మాట్లాడుతూ ఉంటే, ఇవి చదువుకుంటూ ఉంటే, ఇవి ఎబ్రివేషన్స్ చదివి మీరు మాట్లాడుతూ ఉంటేనే మీకు ఆ గ్రామర్ అనేది యూస్ చేయడం బాగా వస్తుంది. అర్థమైందా? ఏదైనా ఒక బుక్ తీసుకొని చక్కగా చదువుకోండి. స్టోరీ బుక్, ఇంగ్లీష్ స్టోరీ బుక్. నాకు తెలిసి మీరు అందరూ రోజంతా సబ్జెక్టే చదవరు, ఇంటి దగ్గర చాలా టైం ఉంటుంది. ఓన్లీ 20 minutes క్లాస్ ఉంటుంది మ్యాక్సిమం. ఆ 20 minutes క్లాస్ తర్వాత మీరు 1 hour స్పెండ్ చేస్తే హోంవర్క్ కానీ చదువుకోవడం కానీ అయిపోతుంది. టేక్ వన్ ఇంగ్లీష్ స్టోరీ బుక్. ఒక మంచి ఇంగ్లీష్ స్టోరీ బుక్ చదువుకోండి. చక్కగా చదివితే అక్కడ మీకు చాలా గ్రామర్ ఉంటుంది. ప్రిపోజిషన్స్ కానీ, యాడ్జెక్టివ్స్ కానీ, వర్బ్స్ కానీ, అలాగే కంజంక్షన్, యూజింగ్ ఆఫ్ కంజంక్షన్స్ కానీ, అవి ఎలా యూజ్ చేస్తారు. మీరు ఆ సెంటెన్స్ చదివేటప్పుడు మీకు బ్రెయిన్లోకి వచ్చేయాలి. మిస్ నాకు ఇది చెప్పారు అంటే ఈ సెంటెన్స్ ఎలా ఉంది. అప్పుడు మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ తీసుకున్నారనుకోండి, మీరు ఇప్పటి నుంచి అలా బాగా ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ టాక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. అప్పుడు మీరు చక్కగా ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. యూ హ్యావ్ టు టేక్ వన్ డిక్షనరీ ఆల్సో. డిక్షనరీ కూడా దగ్గర పెట్టుకోండి. చక్కగా ఒక మంచి మర్యాద రామన్న స్టోరీ బుక్స్ ఉంటాయి, చందమామ స్టోరీ బుక్స్ ఉంటాయి, చందమామ కథలు, చక్కగా ఇంగ్లీషు స్టోరీ బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ చదివితే మంచి నాలెడ్జ్ వస్తుంది. ఓకేనా? మీరు ఇక్కడున్న అబ్రివేషన్స్ అన్నీ చదవండి కంపల్సరీ. అండ్ లుక్ ఇన్ ప్రాక్టీస్ జోన్ 3. ప్రాక్టీస్ జోన్ 3 చూడండి. ఫ్రమ్ సెంటెన్సెస్ యూజింగ్ అండ్, బట్, బికాస్ ఆర్ ఆల్దో టు జాయిన్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో. అండ్, బట్, బికాస్ అండ్ ఆల్దో యూజ్ చేసి సెంటెన్సెస్ జాయిన్ చేయాలంటాం.
ఫస్ట్ డాష్ వి వర్ లేట్, వీ డిడ్ నాట్ మిస్ ద సెలబ్రేషన్స్. అక్కడ స్టార్టింగ్ మీకు ఖాళీ ఇచ్చారు అంటే మీరు ఏం యూజ్ చేయాలి అక్కడ, ఆల్దో వి వర్ లేట్ వీ డిడ్ నాట్ మిస్ ద సెలబ్రేషన్స్. మేము లేట్గా వెళ్ళాం కానీ మేము సెలబ్రేషన్స్ మిస్ అవ్వలేదు. వీ హ్యావ్ టు యూస్ ఆల్దో కంజంక్షన్. ఫస్ట్ దాంట్లో మీరు ఆల్దో కంజంక్షన్ని యూజ్ చేయాలి. అండ్ సెకండ్ డాష్ హీ డిడ్ నాట్ లైక్ మిల్క్, స్టిల్ హీ డ్రాంక్ ఇట్. తనకి పాలు ఇష్టం లేదు అయినప్పటికీ తాగాడు. బట్ హీ డ్రాంక్ ఇట్. అక్కడ మనం మధ్యలో బట్ యూస్ చేస్తే ఆల్దో అనే కంజంక్షన్ యూజ్ చేయవసరం లేదు. మనకి స్టార్టింగ్ ఇచ్చారు కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ ఆల్దో కంజంక్షన్. ఆల్దో హీ డిడ్ నాట్ లైక్ మిల్క్, తనకి పాలు ఇష్టం లేదు అయినప్పటికీ పాలు తాగాడంట. స్టిల్ హీ డ్రాంక్ ఇట్. నెక్స్ట్ సాన్యా ఈజ్ గుడ్ డాన్సర్ డాష్ సింగర్. డాన్సర్ అండ్ సింగర్ అవి రెండు ఏంటి, వర్బ్స్. వెన్ వీ యూజ్ విచ్ కంజంక్షన్ వీ హ్యావ్ టు యూజ్ బిట్వీన్ టూ వర్బ్స్. వర్బ్స్కి మధ్యలో ఏ కంజంక్షన్ యూజ్ చేయాలి, నేను అండ్ గురించి చెప్పేటప్పుడు చెప్పాను మీకు. టూ వర్బ్స్ ఆర్ టూ నౌన్స్ ఆర్ టూ యాడ్జెక్టివ్స్ ఆర్ బిట్వీన్ ద టూ సెంటెన్సెస్ వీ హ్యావ్ టు యూజ్ అండ్ కంజంక్షన్. అండ్ అనే కంజంక్షన్ యూజ్ చేయాలి ఇక్కడ. సాన్యా ఈజ్ ఏ గుడ్ డాన్సర్ అండ్ సింగర్. నెక్స్ట్ సంచిత్ లాస్ ఈటింగ్ చాక్లెట్స్ డాష్ బిస్కెట్స్. చాక్లెట్స్ బిస్కెట్స్ ఆ రెండు ఏంటి, నౌన్స్. వీ హ్యావ్ టు యూజ్ అండ్. చాక్లెట్స్ ఇష్టం అలాగే బిస్కెట్స్ కూడా ఇష్టం, అండ్ యూజ్ చేయాలి. ఇక్కడ మీరు రీజన్ రాయాలి. యూ హ్యావ్ టు రైట్ రీజన్. ఎందుకని ఇక్కడ మీకు కంజంక్షన్ ఇచ్చేసారు, బికాజ్ అనే కంజంక్షన్ ఇచ్చేసారు కానీ యూ హ్యావ్ టు రైట్ వన్ రీజన్. ఐ లవ్ ఐస్ క్రీమ్ బికాస్, నీకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఎందుకని ఇష్టం, ఇట్ ఈస్ వెరీ యమ్మీ, ఐ లైక్ ద టేస్ట్ ఆఫ్ ఇట్. నాకు ఆ టేస్ట్ అంటే చాలా ఇష్టం. ఇట్స్ వెరీ యమ్మీ, చాలా బాగుంటుంది కాబట్టి అని రాయొచ్చు. రీజన్ రాయాలి మీరు. ఎందుకని, బికాజ్ అనే కంజంక్షన్ ఆల్రెడీ అక్కడ యూజ్ చేశారు, యూజ్ చేసి మిమ్మల్ని రీజన్ రాయమని ఇచ్చారు. ఐ లవ్ ఐస్ క్రీమ్ బికాస్ ఇట్ ఈస్ యమ్మీ. ఐ వాంటెడ్ టు డాన్స్ బికాస్, నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకని ఇష్టం నీకు, ఐ లైక్ టు డాన్స్ అని రాయొచ్చు. లేదంటే ఇట్ గివ్స్ మీ మోర్ హ్యాపీనెస్, నాకు డాన్స్ చేస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇట్ గివ్స్ మోర్ హ్యాపీనెస్. నెక్స్ట్ షీ ఈజ్ స్మాల్, షీ ఈజ్ స్ట్రాంగ్. అక్కడ మీరు ఏ కంజంక్షన్ యూజ్ చేయాలి, she is small and she is strong. She is small, she is strong. Which conjunction we have to use to combine this sentence? మనం ఏ కంజంక్షన్ యూజ్ చేయాలి ఈ సెంటెన్స్ కంబైన్ చేయడానికి? చూడండి, అన్ కంజంక్షన్ గుర్తుందా మీకు? హియర్ షీ అండ్ షీ బోత్ ఆర్ సేమ్. నౌన్స్ రెండు కూడా సేమ్గా ఉన్నాయి. అండ్ హెల్పింగ్ వర్బ్ ఆల్సో, హెల్పింగ్ వర్బ్ కూడా సేమ్గా ఉంది. బట్ హియర్ టూ adjectives are there. One is small and strong. Those two are adjectives. We have to use and conjunction between these two adjectives to make single sentence. మనం she, she ఇక్కడ రెండు కూడా మనకి నౌన్ కామన్గా ఉంది కాబట్టి adjectives దగ్గర and యూజ్ చేస్తే సరిపోతుంది. She is small and strong. షీ ఇక్కడ ఇద్దరు నౌన్స్ ఒక్కళ్ళే. చాలా చిన్నగా ఉంది కానీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్గా ఉంది అమ్మాయి. చిన్నపిల్ల అయినా చాలా బలంగా స్ట్రాంగ్గా ఉంది. షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. మనకి ఇన్సైడ్ అవుట్ సైడ్ అన్నది తెలియదు కానీ స్ట్రాంగ్. షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. షీ ఈజ్ స్మాల్ అండ్ స్ట్రాంగ్. ఇక్కడ ఇద్దరు ఒకటే కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ సింగిల్ నౌన్. మనం సింగిల్ నౌన్ యూజ్ చేస్తే సరిపోతుంది. షీ ఈజ్ స్మాల్ అండ్ స్ట్రాంగ్. ఓకే, నెక్స్ట్ he did not succeed at first, he kept trying. He did not succeed at first. ఎవరు ఇక్కడ బెంజీ అనుకోండి. థింక్ అబౌట్ బెంజీ. he did not succeed at first. ఫస్ట్ తను బాల్ క్యాచ్ చేయడానికి వెళ్ళాడు, అవునా? కానీ తను సక్సీడ్ అవ్వలేదు. he did not succeed at first, he kept trying. కానీ ట్రై చేస్తూనే ఉన్నాడు. He did not succeed at first.
trying. He kept trying. These two are opposite sentences. He did not succeeded first. తను ఫస్ట్ సక్సెస్ అవ్వలేదు స్విమ్మింగ్ చేయడానికి. బట్ he kept trying. కానీ ట్రై చేస్తూనే ఉన్నాడు, వదలలేదు. We have to use but conjunction to add these two sentences into single sentence. To make these two sentences into single sentence, మనం ఈ సెంటెన్స్ ని సింగిల్ సెంటెన్స్ చేయాలంటే బట్ కంజంక్షన్ యూజ్ చేయాలి. He did not succeed at first, but he kept trying. But he kept trying. ఓకేనా నాన్న? ఇంకా నెక్స్ట్ పేజ్లో చాలా కంజంక్షన్స్ ఉన్నాయి. అవి ఎలా యూస్ చేయాలో నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. మీరు మాత్రం అబ్రివేషన్స్ అన్నీ చదవండి. ఓకేనా? థ్యాంక్ యూ.